హాయ్ అండి అందరికీ. తెలుగు మెథడాలజీకి సంబంధించి ఉపకరణాలు బోధనోపకరణాలకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే, వినికిడి లోపం గల విద్యార్థులకు పరికరాలను సరఫరా చేస్తున్నది ఎవరు? వినికిడి లోపం గల విద్యార్థులకు పరికరాలను సరఫరా చేస్తున్నది SSA, సర్వశిక్ష అభియాన్. పాఠశాల పాఠ్యాంశాలను మన ప్రభుత్వం ఏ ఛానళ్లలో ప్రసారం చేస్తుంది? మన టీవీ అనేటటువంటి ఛానల్లో ప్రసారం చేస్తుంది. క్రింది వానిలో స్వయం వ్యక్తాలు కానివి ఏమిటి? స్వయం వ్యక్తాలు కానివి ఇవన్నీ కూడా స్వయం వ్యక్తాలే. ధారాపటాలు, కథా చిత్రాలు, వ్యంగ్య చిత్రాలు. ఈ సెల్ ఫోన్ అనేటటువంటిది కాదు. మెరుపు అట్టలు ఈ రకానికి చెందిన బోధనోపకరణం. దృశ్య బోధనోపకరణం. ఉపాధ్యాయులు పాఠశాల విశదీకరణలో ఏర్పరచుకున్న లక్ష్య సాధనలనే ఉపకరణాలు అని అన్నది ఎవరు? కుంపెల్లి ఆంజనేయులు. త్రిపార్శ్వ ఉపకరణాలు తయారు చేయుటకు ఇక్కడ ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వబడుతుంది. హైదరాబాద్లో శిక్షణ ఇవ్వబడుతుంది. త్రిపార్శ్వ ఉపకరణాలు, 3 డైమెన్షియల్. త్రిపార్శ్వ ఉపకరణాలు దేన్ని కలిగి ఉంటాయి? పొడవు, వెడల్పు, ఎత్తుని కలిగి ఉంటాయి. ప్రాథమిక పాఠశాలల్లో బోధనోపకరణం ఏమిటి? ప్రాథమిక పాఠశాలల్లో బోధనోపకరణం ఫ్లాష్ కార్డ్స్ ఉపయోగించడం ఉత్తమం. తరగతి మూల్యాంకనంలో చేరనటువంటి ఉపకరణాలు ఏమిటి? బినే, ప్రజ్ఞామాపనలు అనేటటువంటివి చేరవు. తరగతి యొక్క మూల్యాంకనంలో ఇవన్నీ కూడా ఉంటాయి. విద్యార్థి ప్రవర్తనపై పరిశీలనలు, ప్రాయోగిక పరీక్షలు, మౌఖిక పరీక్షలు. బోధనోపకరణాలుగా వాడే చార్ట్ యొక్క పార్శ్వ సంఖ్య ఎంత? 2 పార్శ్వాలు ఉంటాయి. 39x40 పరిమాణం గల చార్టులో అక్షరాల ఎత్తు ఎంత ఉండాలి? 2.5 ఉండాలి. అక్షర పద్ధతి, పద పద్ధతి, వాక్య పద్ధతి, కథా పద్ధతుల ద్వారా పఠనం నేర్పించడానికి అనువైనవి ఏమిటి? మెరుపు అట్టలు. బోధనను ప్రభావితం చేసి అభ్యసనానికి ఉపయోగపడేవి ఏమిటి? బోధనోపకరణాలు. విషయమంతా ఒకసారి కనిపించకుండా కాగితాల్లో దాన్ని కప్పి ఉంచి వివిధ దశల వారీగా ముందుకు పోతున్నప్పుడు ఆ కాగితాలు తొలగించుకుంటూ పోయే వాటిని ఏ చార్టులుగా పిలుస్తారు? స్క్రాప్ చార్టులు. భాషా బోధనకు ఉపయోగపడే దృశ్య శ్రవణ బోధనోపకరణం ఏమిటి? టీవీ. శ్రవణేంద్రియానికి, ఊహాశక్తికి దీనివల్ల సునిశ్చితత్వం వస్తుంది. రేడియో వలన. దీని ద్వారా వస్తువులను శ్రమ లేకుండా తరగతి గదిలోనికి తీసుకురావచ్చును. టెలివిజన్ ద్వారా. మూకీ చలనచిత్రాలు ఏ రకమైన బోధనోపకరణము? దృశ్యోపకరణము. మూకీ చలనచిత్రాలు. ఒక వ్యక్తికి తన అంతర్గత సంఘర్షణలకు సంబంధించిన నటనను ఏమంటారు? సైకోడ్రామా. ప్రతి ఉపాధ్యాయునికి బోధనోపకరణాల కొరత ఎంత ఇస్తున్నారు? బోధనోపకరణాల కొరకు ఎంత ఇస్తున్నారు? 500 రూపాయలు. ఒక వ్యక్తి తన పాత్రనైనా మరొక పాత్రనైనా అనుకరించి చూపడాన్ని ఏమంటారు? రోల్ ప్లే అంటారు. క్రీడా పద్ధతిలో బోధనోపకరణాలు ఏమిటి? పూసలు. విద్యా సాంకేతిక శాస్త్రం ప్రకారం భాషా బోధనకు అత్యుత్తమమైనటువంటి విధానం ఏమిటి? భాషా ప్రయోగశాల. భాషా ప్రయోగశాలలో ఏ నైపుణ్యాలకు తగిన స్థానం లేదు. పఠనానికి, లేఖనానికి తగిన స్థానం లేదు. విద్యార్థుల యొక్క వ్యక్తిగత అభ్యసనానికి ఉపయోగపడేవి ఏమిటి? విద్యార్థుల యొక్క వ్యక్తిగత అభ్యాసానికి ఉపయోగపడేవి భాషా ప్రయోగశాల. పాఠశాల స్థాయి పాఠ్యాంశాలను దూరదర్శన్ ద్వారా ప్రసారం చేసే సంస్థ ఏది? SIET సైట్. కంట్రోల్ రూమ్ నందు ఉండేటటువంటి సామగ్రి ఏమిటి? ఇవన్నీ ఉంటాయి. మాస్టర్ టేపులు, రికార్డు చేసే రికార్డర్లు, విద్యార్థులను కోరిన టేపులను వినిపించేటటువంటి యంత్రాలు, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్. విద్యార్థుల యందు ఉచ్చారణ సామర్థ్యం పెంపొందించేటటువంటి సాధనం ఏమిటి? టేప్ రికార్డర్.
భాషా ప్రయోగశాలలలో ఉండే విభాగాలు ఏమిటి? వినే బూతు, కంట్రోల్ రూము, సలహాదారు బూతు ఇవన్నీ కూడా ఉంటాయి. భాషా ప్రయోగశాల యందు మాతృభాషను ఎలా నేర్చుకోవచ్చును? నిపుణులు మాట్లాడిన మాటలు రికార్డు వింటూ వాటిని అనుకరించి ఉచ్చరించవచ్చు. జాతీయాలు, నుడికారాలు నిపుణులు మాట్లాడిన రికార్డులు వినుట ద్వారా పలుకుబడిని పట్టవచ్చును. ఈ రెండింటి ద్వారా కూడా మాతృభాషను నేర్చుకోవచ్చు. నెక్స్ట్, క్రింది వాణిలో దృశ్యోపకరణం కానిది ఏమిటి? క్రింది వాణిలో దృశ్యోపకరణం కానిది, ఇవన్నీ కూడా దృశ్యోపకరణాలే, చూడవచ్చు. సో ఇక్కడ కానిది ఏది అంటూ లేదు. దృశ్యోపకరణాలు ఎన్ని? 2. క్రింది వానిలో దృశ్యోపకరణం ఏమిటి? పైవన్నీ కూడా దృశ్యోపకరణాలు. ద్విపార్శ్వ ఉపకరణ కానిది ఏమిటి? ఈ తోలుబొమ్మ అనేది ద్విపార్శ్వ కాదు, త్రిపార్శ్వ, కాబట్టి ఇవన్నీ కూడా ద్విపార్శ్వే. క్రింది దానిలో లేఖనం నేర్పించుటకు మిక్కిలి ఉపయోగపడేవి ఏమిటి? లేఖనం నేర్పించాలంటే గుర్తింపు అట్టల అవసరం. పాఠశాలల్లో విస్తార నల్లబల్లలు ఏర్పాటు చేయాలని సూచించినది ఎవరు? జిల్లా ప్రాథమిక విద్యా సంస్థ. విస్తార నల్లబల్లలు ఏ పాఠశాలల్లో ఏర్పాటు చేస్తారు? పూర్వ ప్రాథమిక మరియు ప్రాథమిక పాఠశాలల్లో ఏర్పాటు చేస్తారు. భాషోపాధ్యాయునికి ఏమి అవసరం? భాషోపాధ్యాయునికి నిరంతర అధ్యయనం అవసరం. అధ్యయన సమాచారాన్ని తెలుసుకోవడానికి ఉపకరించేవి ఏమిటి? అధ్యయన సమాచారాన్ని తెలుసుకోవడానికి వక్తృత్వ పోటీలు అనేటటువంటివి ఉపయోగపడతాయి. నెక్స్ట్ వన్, నాటకీకరణం అంటే ఏమిటి? నాటకీకరణం అనగా ఆయా పాత్రల్లాగా వేషధారణ చేసి వారిలా నటించడం. దృశ్యోపకరణానికి ఉదాహరణ ఏమిటి? దృశ్యోపకరణానికి ఉదాహరణ చిత్రాలు. భాషా దోషాలను నివారించుటకు ఉపకరించేవి ఏమిటి? భాషా ప్రయోగశాల. విద్యార్థుల ఉచ్చారణ దోషాలను సవరించుటకు వాడే సాధనం ఏమిటి? టేప్ రికార్డర్. మెరుపు అట్టలు ఏ రకానికి చెందిన బోధనోపకరణం? దృశ్య బోధనోపకరణం. 8x10 పరిమాణంలో ఉన్న చార్టులో అక్షరాల ఎత్తు ఎంత ఉండాలి? ½ ఉండాలి. ఉపాధ్యాయుడు దీని ద్వారా బోధనను మెరుగుపరుచుకోవచ్చును. వీడియో చిత్రాల ద్వారా. ఎపిడయస్కోప్ అనే బోధనోపకరణంతో ఏ అంశంలోని చిత్రాలను చూపించవచ్చు? బాలజ్యోతి, చందమామ వంటి పుస్తకాలలోని అంశాలను చూపించవచ్చు. విద్యార్థికి విషయం సమర్థవంతంగా అర్థమవడం కోసం సహకరించేవి ఏమిటి? బోధనోపకరణాలు. ఉపాధ్యాయుడు తరగతిలో సమకూర్చలేని సాంకేతిక పరిజ్ఞానం, వీలులేని ప్రయోగాలు దీని ద్వారా ప్రదర్శించవచ్చు. టెలివిజన్ ద్వారా. తరగతి గదిలోనికి తీసుకురావడానికి సాధ్యం కాని వస్తువులతో, దృగ్విషయాలతో సంపూర్ణమైన జ్ఞానాభివృద్ధిని కలిగించే నిమిత్తం రూపొందించినటువంటి అభ్యసనం ఏమిటి? క్షేత్ర పర్యటన. నాటకానుభవంలో రకాలు ఏమిటి? నాటక అనుభవంలో రకాలు పైవన్నీ కూడా నాటిక, రోల్ ప్లే, సైకోడ్రామా ఇవన్నీ నాటక అనుభవంలో రకాలు. మూకీ చలనచిత్రాలు ఏ రకమైన బోధనోపకరణాలు? దృశ్య బోధనోపకరణం. తరగతి బోధనకు పరిపుష్టిని కలిగించేవి ఏమిటి? టెలివిజన్. పప్పెట్ అనగా చిన్న సైజు స్టేజీనే పప్పెట్ అంటారు. నాగార్జునసాగర్, హైదరాబాదు మొదలగు పాఠాల బోధనలో ఉపయోగపడేవి ఏమిటి? ఛాయాచిత్రాలు. వినే బూతునందు ఎంతమంది విద్యార్థుల అభ్యసనాన్ని కొనసాగించవచ్చు? 20 మంది. దృశ్య బోధనోపకరణం ఏమిటి క్రింది వానిలో? ఇవన్నీ కూడా దృశ్య బోధనోపకరణాలే. ప్లానల్ బోర్డులు అని వేటిని అంటారు? ప్లానల్ బోర్డులు అని ప్రదర్శన బల్లల్ని అంటారు. సిసిఆర్టీ అనగా సెంటర్ కల్చరల్ రిసోర్స్ అండ్ ట్రైనింగ్. రిసోర్స్ అండ్ ట్రైనింగ్. 1000 మాటలు చేయలేని పని ఒక బొమ్మ చేస్తుంది అనే నానుడి దీనికి సరిగ్గా సరిపోతుంది.
దృశ్యోపకరణానికి సరిపోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవరీవన్.